ఉంది. నేను ఆన్లైన్లో హైదరాబాద్ నుండి నలుగురు 5 మంది 7 మంది ఇట్లా చేస్తూ ఉన్నాము. ప్రతి సండే 7-8 మందిని చేస్తాము. పిల్లలతో చేపిస్తాను. నేను ఈ ప్రాణాయామం చేయడం వలన నాకు చాలా బాగా అనిపించింది. అందుకోసమే నేను ప్రతి సంవత్సరం తప్పకుండా చేసి ఇక్కడ 3 రోజులు ముందుగా వచ్చి ఈ గుళ్ళో అందరి తరఫున పాల్గొని వీళ్ళకి పసుపు కుంకుమ గాజులు ఇట్లా పనిచేసి స్వామివారి కళ్యాణము రథోత్సవము అన్నిట్లా పాల్గొని చూసి నేను ఆనందంతో వెళ్ళిపోతాను చేసింది. రెండవ దేవాలయంగా గుర్తింపు పొందినది. మొదటిది అరసువెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం, రెండవది నందికొట్కూళ్ళ గల మణికుండల సూర్యనారాయణ స్వామి దేవాలయం. ఈ పేరు మాచర్ల రైల్వే స్టేషన్లో కూడా ఉన్నది. బ్రిటిష్ వారు కూడా ఈ ఊరికి రైల్వే లైన్ వేయాలనే సంకల్పంతో మాచర్లలో రైల్వే లైన్ అక్కడి నుంచి నందికొట్కూరు వరకు ఏర్పాటు చేయాలనే సంకల్పం జరిగినది. కానీ అనుకోని కారణాల వల్ల అది నిలబడిపోయింది. ప్రస్తుతం మాత్రం నందికొట్కూరులో శ్రీ ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తాం? డెవలప్మెంట్ భక్తుల సహకారంతో మొదటగా 1996లో అప్పటి శాసనసభ్యుడు బైరెడ్డి రాజశేఖర గారి సహాయ సహకారంతో ఈ దేవాలయానికి దాదాపు 4 లక్షల రూపాయలు ప్రభుత్వ గ్రాంట్లు మరియు దేవాలయ అభివృద్ధి కమిటీ 2,50,000తో ఈ దేవాలయం నిర్మాణం చేపట్టి పూర్తి చేయడం జరిగింది. ఈ దేవాలయానికి భక్తులు విరివిగా తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ దేవాలయంలో దీప నైవేద్యాలు చేయడానికి భక్తులు సహకరిస్తున్నారు. దేవాలయం ప్రత్యేకత మామూలు దేవాలయం ప్రత్యేకత అంటే సూర్యనారాయణ స్వామి అందరికీ వెలుగునిచ్చేవాడు కాబట్టి ఇది ప్రత్యేకత అనేది చెప్పచ్చు. అందులో మన గ్రామంలో ఇంకొకటి మార్చి నెలలో స్వామి వారికి సూర్యుని కిరణాలు పడతాయి మార్చి నెలలో. ఇక్కడ ఇంకొకటి ప్రధానంగా గత 10 సంవత్సరాలుగా ఆదిత్య హృదయం పారాయణము ఇక్కడ మహిళలు దాదాపు 70-80 మంది మహిళలు ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేస్తున్నారు. అది కూడా ఇక్కడ ప్రత్యేకత. ఓకేనా? నా పేరు అల్వాల బాలయ్య. నేను గత 10 సంవత్సరాలుగా సేవకునిగా ఈ దేవాలయానికి కూర్చున్నాను. ఈ దేవాలయము నందికొట్కూరులో ఉండడం చాలా మన అదృష్టము. ఎందుకంటే రాష్ట్రంలోనే 2వ దేవాలయంగా సూర్యనారాయణ స్వామి దేవాలయంగా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయము మన గ్రామంలో ఉండడం చాలా సంతోషదాయకము. కాకతీయ రాజుల కాలంలో 1380వ సంవత్సరంలో ఈ దేవాలయం నిర్మించినట్లు ప్రచారంలో ఉన్నది. 1380 సంవత్సరం నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నవి. అయితే 1952లో ఒక ఉన్మాది ఇక్కడ విగ్రహం యుద్ధం చేసిన తర్వాత దాదాపు 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ 1996లో ఈ దేవాలయం పునర్నిర్మాణం జరిగింది. ఈ దేవాలయానికి ముఖ్యంగా శ్రీ గుంజపల్లె పెద్దబాలరెడ్డి గారు అలాగే భీమశెట్టి నాగయ్య శెట్టి గారు విశేష కృషి చేసి పునర్వైభవం తీసుకొచ్చినారు. ఇప్పుడు గత 96 నుంచి ఈ దేవాలయము రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మామూలుగా 2 దేవాలయాలే, అరసువిల్లిలో ఒకటి, నందికొకటి. అది నందికొట్కూరులో ఉన్న మణికుండ. నా పేరు హేమలత. మేము గత 10 సంవత్సరాలుగా ఇక్కడ పారాయణ చేస్తున్నాము. ఈ పారాయణ చేయడం వల్ల గుడికి చాలా మంచి జరుగుతుంది, ఊరికి మంచి జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాలకు కూడా వర్షాలు బాగా పడతాయి, పంటలు బాగా పంట సస్యశ్యామలంగా ఉంటుంది అని చెప్పిన కారణంగా మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. గత 10 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. మొదట ఈ కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు 4-5 మందితో స్టార్ట్ అయింది. దాదాపు ఇప్పుడు 60 మంది దాకా వస్తున్నారు. ప్రతిరోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీళ్ళందరూ సహకారం వల్లనే మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాము.
అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఎందుకంటే సూర్యనారాయణ స్వామి టెంపుల్ దాదాపు మన రాష్ట్రంలో అసెంబ్లీ తర్వాత నందికొట్కూరు కాన్స్టిట్యూన్సీ ఉంది. అది దాదాపు కాకతీయుల నాటి 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గుడి మనకి సంవత్సరాలు చాలా సంతోషకరం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆధ్యాత్మికంగా చాలా మంది కూడా దర్శనాలు బాగా జరగాలి, అలాగే మంచి జరగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే నందికొట్కూరు మున్సిపాలిటీకి సంబంధించి కూడా దాదాపు మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి పెండింగ్ దాకా అంటే నేషనల్ హైవే దాకా దాన్ని డివైడర్స్ లైటింగ్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే నందికొట్కూరు రూపురేఖలు మార్చే విధంగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ధోబిఘాట్ సుల్కా చాలా వరకు అవసరం ఉంది, చాలా పట్టణంలో ఇబ్బంది ఉన్నాయని చెప్పేసి ధోబిఘాట్ సుల్కా మొన్ననే కౌన్సిల్లో పెట్టేసి ఆమోదం తెలపడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే భూ సర్వే చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాహకాల వల్ల రైతులందరూ కూడా ఎంఆర్ఓ కలెక్టర్ ఆఫీసులు ఆర్టీఓ ఆఫీసులు వారందరికీ కూడా ఉపశమనం కలిగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి శనివారము మన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రతి శనివారం ఏదో ఒక మండలంలో ప్రజా కార్యక్రమాలు చేపడుతున్నాం. పీజీఆర్సీ అవి కూడా ఫస్ట్ మన నందికొట్కూరు మున్సిపాలిటీ రూరల్ కలుపుకొని రేపు శనివారం స్టార్ట్ చేయబోతున్నాం. ప్రజా సమస్యలు ఏవైనా కానీ ల్యాండ్ టెక్నిక్ కానివ్వండి, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కానీ ఏ సమస్యలు కూడా త్వరితగతిలో పూర్తి చేసే కార్యక్రమాలను కూడా శ్రీకారం చుడుతున్నామని చెప్పేసి మరొకసారి నందికొట్కూరు ప్రజలందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిమిషం